Sangadani, Omani Wayani Wandaleke, Tatagadani Wamnoda Budita, Boda Namadamatu, the Auto. Namo Tassa Bhagavato Arahato Samma Sambuddhassa Buddham Sharanam Gacchami Dhammam Sharanam Gacchami Sangham Sharanam Gacchami Dutiyampi Buddham Sharanam Gacchami Dutiyampi Dhammam Sharanam Gacchami Dutiyampi Sangham Sharanam Gacchami Dutiyampi Buddham Sharanam పిల్లల వరకు మొత్తం అది వెళుతూ ఉంటే అందరూ సాగిపడిపోయారు నేల మీద. ఎక్కడ ఇలా నమస్కారం పెట్టిన వాళ్ళు నేను చూడలేదు. మొత్తం సాష్టాంగ ప్రణామం చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆ రోజు చూడగలిగాను. అక్కడ వాటిని పెట్టి ప్రదర్శన చేసే ప్రాంతంలో ఎంతో అద్భుతంగా అందరూ కూడా దాన్ని దర్శించుకున్నారు. ఇలా చూస్తే ఇతర దేశాల్లో ఇందాక వారు చెప్పారు ఆగ్నేయ ఆసియా దేశాలని, ఇలాంటి దేశాల్లో ఇంత గొప్ప ప్రాచుర్యం పొందినటువంటి ఈ ధర్మం, బౌద్ధ ధర్మం ఎందుకు ఇంత ప్రాముఖ్యత సంపాదించిందంటే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి మహత్తరమైన సందేశం ఏంటంటే శాంతి, 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 శాంతి మాత్రమే ఆ మహత్తరమైన సందేశం. తన జీవితాన్ని ఆదర్శంగా చూపించి ఆయన ప్రత్యేకంగా చెప్పారని నేను అనుకోను. తన జీవితాన్ని ఆయన మలుచుకున్నటువంటి విధానం, పరివర్తన చెందిన విధానం, వీటి ద్వారానే ప్రజలకి తన సందేశాన్ని తన జీవితం ద్వారా ఇచ్చినటువంటి మహానుభావుడు బుద్ధుడు. అటువంటి అంశాలు ఉండబట్టే ప్రపంచవ్యాప్తంగా ఎలా ఇవాళ బౌద్ధం విరాజిల్లుతుందనేటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ 100% ఇదొక మహత్తరమైన కార్యక్రమం. కొంత వ్యయ ప్రయాసాలు కోర్చవలసినటువంటి కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రేపు ఉదయమే నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా దగ్గర ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి అక్కడ మన భారత సైనికులకి మనం పూర్తి స్థాయిలో సపోర్ట్ అన్నట్లుగా ఒక కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. రేపు ఉదయం 5 గంటలకు నేను రాజమండ్రి నుంచి బయలుదేరి వెళ్ళాలి. అయినప్పటికీ ఇంత దూరం రావడానికి గల కారణం ఏంటంటే ఇది ఖచ్చితంగా మన రాష్ట్రానికి, మన దేశానికి ఈ సమయంలో అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. దానికి పూనుకున్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారిని ఖచ్చితంగా మనం అందరం అభినందించాలనేటువంటి మాటను, దానికి మాకున్నటువంటి అదృష్టం ఏంటంటే ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని ఆయన ఎంత పెద్ద స్థాయిలో చేసినప్పటికీ కూడా మేము చేయగలిగేంత కొంత బంగారు పళ్ళానికైనా గోడ చేరుపు అవసరం ఉన్నట్లుగా కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారు కూడా సహకరించడం అనేది మాకు లభించినటువంటి అదృష్టం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది పెద్దలు, దాంతోపాటు ఈ స్తూపాన్ని మేము ఇక్కడ చూసినప్పుడు నిజంగా అనిపించింది ఆ రోజుల్లో ఇంత అద్భుతమైనటువంటి కళా సౌందర్యం, లేకపోతే ఈ శిల్ప సౌందర్యం, ఇంత చక్కటి సౌందర్యాన్ని మనం ఇప్పటికి కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాం. దాంతోపాటు శైనబుద్ధ ప్రాజెక్ట్ ఇందాక చెప్పారు, అక్కడ కూడా వెళ్ళి చూశాను నేను. మన దురదృష్టం ఏంటంటే ఎప్పుడో ఒకసారి కొంతమంది కవులు కానీ కళాకారులు కానీ ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నటువంటి చోట్ల నేను చూశాను. ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో మన కూటమి ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో కళ అంటే వెలబోయినటువంటి విషయం, వెలవెలబోయినటువంటి పరిస్థితి. సంస్కృతి అంటే దాన్ని అర్థం లేనటువంటి విధానంగా తయారు చేసినటువంటి పద్ధతి. ఇవన్నీ రాష్ట్రంలో కళా సాంస్కృతిక వైభవాన్ని నేలమట్టానికి అణిచిపెట్టి వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క మాట చెప్పారు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా మన గొప్పతనాన్ని, మన కళల్ని, మన యొక్క ప్రాచీన విధానాన్ని తెలియజెప్పేటువంటి కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి ప్రతి ప్రాంతంలో కూడా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించమని చెప్తా ఉన్నారు. వారికి సహజంగానే కళాకారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణమైనటువంటి తోడ్పాటు అందిస్తున్నారు. వారిద్దరూ కలిసి మాకు ఇస్తున్నటువంటి విధానంలో
రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాల్ని, నంది నాటకోత్సవాల్ని, నంది అవార్డుల్ని, ఇంకా ఇతరత్ర కళా సాంస్కృతిక రంగాల్ని అన్నీ కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి మీరు కళారత్న అవార్డులు కానీ, ఉగాది పురస్కారాలు కానీ, అదేవిధంగా మొన్న జరిగినటువంటి కందుకూరి పురస్కారాలు కానీ ఇవన్నీ ఒక మచ్చుతునక మాత్రమే అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, శైల బుద్ధ ప్రాజెక్ట్ ఇక్కడ వితరణశీలత్వం ఉన్నటువంటి పెద్దలు వారు ఇక్కడ ఎవరైనా ఎకరాల స్థలం ఇవాళ కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆ స్థలాన్ని వారు ఇవ్వడం, అందులో మనం ఇంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు 2014-19లో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని ప్రారంభించడం, చాలా వరకు దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాని మీద ఏ రకమైనటువంటి శ్రద్ధ చూపించకుండా దాన్ని అలా సగంలో ఆపివేయటం అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఇవాళ ఖచ్చితంగా ఒక మాట మేము మనం చేస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నటువంటి మాట మాత్రం మీ అందరికీ తెలియజేయాలి. 5 సంవత్సరాల్లో చివరి పైసా వరకు కూడా నొల్లుకుపోయినటువంటి ఆ ప్రభుత్వం తాలూకు విధానాలు ఇవాళ మనకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఏదో రకంగా దీన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి, కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని పూర్తిగా తీసుకోవడానికి నాకు ఈ మధ్య తెలిసినటువంటి అంశం, పర్యాటక రంగానికి కానీ ఇదే విధంగా మనకి సాంస్కృతిక రంగానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఫండ్ ఉంది. ఆ విషయంలో బాలశౌరి గారి సహకారం కూడా తీసుకుని తప్పనిసరిగా ఈ శైల బుద్ధ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి 100% కృషి చేస్తామనేటువంటి మాటను మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను. అది పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. మనకి ఇంత గొప్ప కల్చరల్ హెరిటేజ్ ఉందనేటువంటి మాట చెప్పుకోవడమే కాదు, వారసత్వ సంపద ఉందని చెప్పుకోవడం మాత్రమే కాకుండా దాన్ని 10 మందికి చూపించి ఇది మా గొప్పదనం చెప్పగలిగేటువంటి ప్రత్యేకమైన కార్యాచరణ కూడా చాలా అవసరం కనుక అది తప్పకుండా ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో దాన్ని తప్పనిసరిగా మళ్ళీ పట్టాలెక్కించి అది పూర్తి చేయడానికి కూడా కృషి చేస్తాననేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక మంచి విషయం ఏంటంటే సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో జనం యొక్క హాజరు చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడికి బాగానే వచ్చారు, వచ్చిన వాళ్ళు మాట్లాడకుండా జాగ్రత్తగా నిశ్శబ్దంగా అన్ని వింటా ఉన్నారు. అందుకు మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సుమాన్యం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్.